చూద్దాం. మహాదినపత్రికలో ముందుగా చూసుకుంటే మళ్ళీ డీలిమిటేషన్ కసరత్తు, ప్రాంతీయ పార్టీతో రహస్య చర్చలు జరుగుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా 8న ఇండియా కూటమి కీలక భేటీ హాజరు కానున్న డిఎంకే. అదేవిధంగా చూస్తే తిరుచి నుండి లారెన్స్ టీవీకే విజయ్ మెగా ప్లాన్ అని కూడా ప్రచురించారు. ఇక చంద్రబాబు ఎక్సలెంట్, 2 ఏళ్ల పాలన సూపర్ అన్న 63% మంది ఏఎన్ఎన్ మహాసర్వేలో ప్రజాభిప్రాయం కూడా మరి వ్యక్తమైంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక హైదరాబాద్ శివార్లో భూముల విలువ బాగా పెరుగుతుందట, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పి ప్రచురించడం జరిగింది. మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ, మధ్యప్రదేశ్ నుంచి ప్రకటించిన హైకమాండ్ షర్మిలకు నో ఛాన్స్ అని కూడా ప్రచురించారు. ఇక వైఎస్ఆర్పై ఆరోపణలు చేస్తావా, పవన్పై కాంగ్రెస్ నేత కేవీపీ ఫైర్ అయ్యారట. ఇక అనుమతి ఉన్నా లేకున్నా ధర్నా ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక అయితే జారీ చేస్తుంది. ఇక పాలమూరు రేవంత్ జలధారకు సవాల్, ప్రాజెక్టుల పూర్తికి సీఎం సంకల్పం, బిరాబిరా కృష్ణమ్మ పరుగులెత్తేలా ప్లాన్, 2 రోజుల పర్యటనతో రోడ్ మ్యాప్, నేరుగా ఫీల్డ్కి రేవంత్ రెడ్డి వెళ్తున్నారని కూడా ప్రచురించారు. ఇక మనం ముఖ్యంగా చూసుకుంటే పాలమూరు రేవంత్ జలధారకు సవాల్, ప్రాజెక్టుల పూర్తికి సీఎం సంకల్పం, బిరాబిరా కృష్ణమ్మ పరుగులెత్తేలా ప్లాన్, 2 రోజుల పర్యటనలో రోడ్ మ్యాప్, బిరాబిరా కృష్ణమ్మ పరుగులెత్తేలా పాలమూరు గడ్డ దశాబ్దాలుగా సాగునీటి కోసం తప్పిస్తూనే ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం కావాలన్నా, వలసల జిల్లా అనే ముద్ర చెరిగిపోవాలన్నా ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం ఒకటే ఏకైక మార్గం. మొత్తంగా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పాలమూరును పచ్చ పసిడి నేలగా మార్చాలనేది ఇక్కడ రైతాంగం యొక్క కలట. ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గడ్డపై జరుపుతున్న ఈ పర్యటన పాలమూరు ప్రజల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తుంది. భక్తల్ నారాయణపేట ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో కర్ణాటక ప్రభుత్వంతో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. దీంతో పాలమూరు ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతుంది. 7 ఏళ్లుగా సమస్యలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం 7 ఏళ్లుగా సాగుతూనే ఉన్న భూసేకరణ సమస్యలు, నిలిచిపోయిన నిధుల కారణంగా ఎక్కడికక్కడ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ప్రాజెక్టులు కళ్ల ముందే ఉన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందక రైతులు వర్షాధారంపైన ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి పుట్టిన గడ్డపై రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రేమను కురిపిస్తారని, సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భారీ నిధులను సమకూర్చి పనులు పురోగతిని పెట్టిస్తారని పాలమూరు బిడ్డలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్ని నిధులైనా ఇస్తా, భూసేకరణ పూర్తి చేయండి అని సీఎం అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు సీఎం పట్టుదలతో గట్టి అడుగు వేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిట శ్రీహరి, దామోదర రాజనరసింహ ఇక శుక్రవారం సీఎం పర్యటనలో పాల్గొనున్నారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తుత పరిస్థితి గురించి, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాల గురించి, అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గురించి, సంగంబండ ప్రాజెక్టు గురించి, కోయల్ సాగర్ ఐలాండ్, అలాగే ఆర్టీఎస్ రాజో లిమిటెడ్ డైరెక్షన్ స్కీమ్, ఇక ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమగట్టు కాలువ, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం మొదలైనవన్నీ కూడా మరి దీనిలో కానున్నాయి. మొత్తం మీద పాలమూరుకు సీఎం రేవంత్ డైరెక్ట్గా వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి దిశానిర్దేశం కూడా చేయనున్నారు. మంత్రులు కూడా వీరితో పాటు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అని కూడా ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ చంద్రబాబు ఎక్సలెంట్, 2 ఏళ్ల పాలన సూపర్ అన్న 63% మంది ఏఎన్ఎన్ మహాసర్వేలో జనాభిప్రాయం. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2 ఏళ్ల పాలనపై ఏఎన్ఎన్ ఛానల్ జనాభిప్రాయాన్ని ఒడిసిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏఎన్ఎన్ పోలుకు 4 గంటల్లో 12,000 మంది తమ అభిప్రాయాన్ని తెలుపగా 51% మంది చంద్రబాబు ఎక్సలెంట్ అని, 12% మంది బాగుందని చెప్పారు. దీంతో పోల్లో పాల్గొన్న వారిలో 63% మంది బాబు పాలన బాగుందని తేల్చి చెప్పారు. జూన్ 4తో ఏపీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కాగా బాబు పాలన మంచిగా ఉందని ప్రజాభిప్రాయం స్పష్టమైంది. 2 ఏళ్లలోనూ ప్రజల నమ్మకం నిలబెట్టుకున్నట్టుగా రేటింగ్ స్పష్టం చేస్తుంది. ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక నిఖార్సైన పద్ధతిలో పోల్స్ నిర్వహిస్తూ ఉన్నది ఉన్నట్లుగా ప్రజాభిప్రాయం చెప్పడం ముందు వరుసలో నిలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక సవాళ్లతో పాటు అనేక రకాల ఇబ్బందులున్న బాబుపై ప్రజలు భరోసా ఉంచారు. మిగిలిన వారిలో 21% మంది బాగోలేదని చెప్పగా మిగతా వారు యావరేజ్ అని తేల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ప్రజాదరణతో సంచలన విజయం సాధించిన చంద్రబాబు అదే స్థాయిలో ఓటింగ్ను కాపాడుకుంటున్నారని దీన్ని బట్టి మనకి స్పష్టమవుతుంది అని కూడా ప్రచురించారు. ఏఎన్ఎన్ సర్వేలో మరి నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు చెప్పే ఏకైక పత్రిక మహాపత్రిక. దీనిలో భాగంగా మరి మహాపత్రిక ఏఎన్ఎన్ ఛానల్ సర్వే చేపడితే 62% పైచిలకు చంద్రబాబు
పరిస్థితి బాగుంది, వాళ్ళ పాలన బాగుంది, కూటమి ప్రభుత్వం బాగుందని చెప్పి కూటమికి జై కొట్టడం జరిగింది. తద్వారా 2 ఏళ్లలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నిలబెట్టుకున్నారు అని దీని ద్వారా మనకి స్పష్టం అవుతుంది. ఇక తదుపరి చూస్తే మళ్ళీ డీలిమిటేషన్ కసరత్తు, ప్రాంతీయ పార్టీలతో రహస్య చర్చలు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఫోకస్ చేసింది. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుందట. ఇందుకు సంబంధించిన కొత్త బిల్లును తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఢిల్లీలో చర్చ జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన అనేది దేశంలో రాజకీయంగా ఎలాంటి వివాదాలకు దారితీయకుండా ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుతూ న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేలా ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తుంది. ప్రాంతీయ పార్టీలతో ఇప్పటివరకు జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని, చట్టానికి ముందుకు తీసుకెళ్లే ముందు ఒక సమగ్రమైన రోడ్ మ్యాప్ను ఖరారు చేయాల్సిన ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్లుగా సమాచారం. రహస్య చర్చలు జరుపుతున్న కేంద్రం అన్ని పార్టీల మధ్య ఒక స్పష్టమైన అవగాహన, ఒప్పందం కుదిరిన వెంటనే ఈ బిల్లుపై తదుపరి అడుగులు వేయనుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలో జరగబోయే అత్యంత ప్రభావితమైన రాజకీయ రాజ్యాంగపరమైన ప్రక్రియలో ఈ నియోజకవర్గాల పునర్విభజన ఒకటి కానుంది. ఇది దేశ పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని, కేంద్ర రాష్ట్ర సంబంధాలను, దేశ భవిష్యత్తు ఎన్నికల ముఖ చిత్రాన్ని శాసించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో మహిళా రిజర్వేషన్లకు బిల్లుకు ముడిపెడుతూ మరి ఈ డీలిమిటేషన్ బిల్లు పెడితే అది వీగిపోయిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ప్రాంతీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని కుదిర్చేందుకు రహస్య భేటీలు కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నట్టుగా మరి తెలుస్తుందన్నట్టుగా మరి సమాచారం అందుతున్నట్టుగా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే అన్నింటినీ కూడా సయోధ్య కుదిర్చి ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని చేయాలని కేంద్రం ఈ బిల్లుని ప్రవేశపెట్టాలి మరొకసారి యోచిస్తుంది అన్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూసుకుంటే 8న ఇండియా కూటమి కీలక భేటీ హాజరు కానున్న డిఎంకే. మరి మనకి తెలుసు ఇండియా కూటమి వడివడిగా అడుగులు వేస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటాలని ఇండియా కూటమి మరి అనుకుంటుంది. సో దీని ప్రభావం అసలు ఏ విధంగా ఉండనుంది అనే దాని గురించి కూడా మనం చూద్దాం. జూన్ 8వ తేదీన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా ఇండియా కూటమి అత్యవసర సమావేశం జరగనుంది. ఈ కూటమి సమావేశానికి హాజరు కావాలని ఆ పార్టీ భాగస్వామ్య కూటమి నుండి డిఎంకే ఆహ్వానం అందింది. అయినప్పటికీ కూడా హాజరు కాకూడదని డిఎంకే అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ పాల్గొని ఈ భేటీకి వెళ్లే ప్రసక్తే లేదంటూ చెన్నైలో డిఎంకే ప్రధాన కార్యాలయం గురువారం అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పంజుకోగా బెంగాల్లో ఓటమి పాలైన మమతకు రాహుల్ గాంధీ అండగా నిలిచారు అని కూడా చెప్పారు. ఈ కీలక భేటీలో ఏం జరగబోతుందనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్నమాట వాస్తవం అని ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే తిరుచి నుండి లారెన్స్ టీవీకే విజయ్ మెగా ప్లాన్ అని కూడా మరి చెప్తున్నారు. దీని గురించి కూడా ఒక చూద్దాం. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం రోజుకు ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్ర కజ్జిగం టీవీకే పార్టీ ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సృష్టించిన ప్రభంజనం, ఆ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఈ తరుణంలో త్వరలో జరుగుతున్న తిరుచి ఈస్ట్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థిగా ప్రముఖ నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్ బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది. టీవీకే అధినాయకత్వం దిశగా తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి టీవీకే పార్టీ పరంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇటీవల మే నెలలో వెలువడిన 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ స్వయంగా ఇదే నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే అనివార్య కారణాల వల్ల స్థానం ఖాళీ కావడంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. తమ అధినేత ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని భావిస్తున్న టీవీకే అందుకు తగ్గట్లుగానే బలమైన అభివృద్ధి కోసం అన్వేషించే రాఘవ లారెన్స్ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అసలు రాఘవ లారెన్స్ అయితే 100% సూట్. ఎందుకంటే రాఘవ లారెన్స్కి చారిటీ చేసే గుణం ఉంది. అతను ఎన్నో
ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేశాడు రాఘవ లారెన్స్. చిన్నపిల్లలకి సర్జరీలు కూడా చేపించిన పరిస్థితి మనం గమనించవచ్చు. రాఘవ లారెన్స్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తే మళ్ళీ టీవీకేకి విజయం అది 100% దక్కుతుంది. దీనిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదే నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి అనివార్య కారణాల వల్ల ఖాళీ కావడంతో ఇప్పుడు రాఘవ లారెన్స్ను అక్కడ అందుకు తగ్గట్లని బలమైన అభ్యర్థి కోసం వెతికి రాజకీయ రంగ ప్రవేశానికి తొలి బహిరంగ స్వాగతించిన లారెన్స్ ముందు